తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించారు. తడి బట్టలతో ప్రమాణానికి సిద్ధం. ఏ గుడికి రావాలో చెప్పాలన్న బండి సంజయ్. మూసి పునరుజ్జీవనమే శాశ్వత పరిష్కారం. అప్పుడే హైదరాబాద్ వరద కష్టాలకి చెక్. వర్షాలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో భారీ వర్షాల ప్రభావం. గోడ కూలి 7 మృతి. మృతుల్లో 2 మహిళలు, 2 చిన్నారులు. ఏజెన్సీ అంటే దేవుడి అద్భుత సృష్టి. మళ్లీ జన్మంటూ ఉంటే ఇక్కడే పుడతా. అల్లూరు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. ఎన్నికల బాయ్కాట్ ఆలోచనలో ఉంది. డ్రామాలు ఆపాలన్న శ్రీనివాస్ రెడ్డి. పులివెందులలో గెలిచేందుకు కుట్రలు, రిగ్గింగ్ ప్రయత్నాలు చేస్తున్నారన్న రాచమల్లు. అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన. పులివెందులలో ప్రజాస్వామ్యం హత్య. ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈసీ కళ్లు మూసుకుందన్న పేర్ని నాని. పులివెందులలో పోలింగ్ బూత్ల మార్పు. మండిపడ్డ నల్లగొండు వారిపల్లె వాసులు. ఎన్నికను బహిష్కరిస్తామని హెచ్చరిక. ఈసీ కార్యాలయం ఎదుట వైసీపీ ధర్నా. పులివెందులలో టీడీపీ కుట్రలు చేస్తుందని ఆరోపణ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. ఆదివాసుల హక్కుల్ని అణిచివేస్తున్నారు. అడవుల్ని అదానీపరం చేస్తున్నారు. డోలీలపై పవన్ హామీ ఏమైందన్న సిపిఎం. ఫిట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్. ఎన్నికల కమిషన్ ఆ పార్టీకి తొత్తు. రాజ్యాంగం మార్చే కుట్రలన్న మహేష్ గౌడ్. ప్రతి ప్రభుత్వ భవనంపై సోలార్ ప్లాంట్స్. సౌర గిరిజన వికాసం వేగవంతం చేయాలి. విద్యుత్ శాఖపై రివ్యూలో భట్టి. విజయనగరం జిల్లాలో తనిఖీలు. అక్రమంగా తరలిస్తున్న పశుమాంసం సేజ్. సాలూరు నుంచి రాజమండ్రి వెళ్తున్న వ్యాన్. ఘనంగా రాఖీ పౌర్ణమి. తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు. లీడర్లకి రాఖీలు కట్టిన ఆడబిడ్డలు. కోల్కతాలో తీవ్ర ఉద్రిక్తత. ఆర్జికర్ హత్యాచార ఘటనకు 1 ఏడాది పూర్తి. న్యాయం చేయాలని డాక్టర్స్ ఆందోళన. పుట్టపర్తికి భారీగా భక్తులు. ప్రశాంతి నిలయంలో సాంస్కృతిక ప్రదర్శనలు. ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యాలు. గుజరాత్లో నకిలీ పన్నీర్ ఫ్యాక్టరీ. ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు. మీడియాపై యజమానుల దాడి. ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన సోదరి. రాఖీ కట్టడానికి జైలు అధికారుల అభ్యంతరం. ఇబ్బంది పెడుతున్నారన్న ఎంపీ గురుమూర్తి. కార్యకర్తలతో కలిసి సీఎం పర్యటన స్థలికి. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుని అడ్డుకున్న పోలీసులు. వాగ్వాదానికి దిగిన కార్యకర్తలు. విశాఖలో వీఎంఆర్డీఏ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన పల్లా శ్రీనివాస్. బ్యాట్ పట్టి ఉత్సాహపరిచిన నేతలు. రాజంపేట ఆర్టీసీ పెట్రోల్ బంకులో గోల్మాల్. ఫోన్ పే లెక్కల్లో తేడా. అకౌంట్ కి చేరని లక్షల రూపాయలు. విజయవాడ జిల్లాలో వరుస చోరీలు. 4 దొంగల అరెస్ట్. బంగారం, నగదు స్వాధీనం. 6 పాకిస్తాన్ విమానాలను కూల్చేశాం. 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాం. లక్ష్యం నెరవేరిందన్న ఎయిర్ ఫోర్స్ చీఫ్. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.